ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకి పెద్ద ఎత్తున మహిళలు కూడా రాబోతున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళల్ని నిట్ట నిలువున ముంచేశాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది డ్వాక్రా మహిళలైనా, అది చదువుకున్న ఆడపిల్లలైనా, లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా, లేదా తన భర్తలు మద్యానికి బానిసై మరి ఏ విధంగా అల్లల్లాడిపోతున్న పేద మహిళలైనా కూడా. సో చిన్న పిల్ల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ మోసం చేసిన చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పడానికి మహిళలు కూడా కంకణం కట్టుకొని ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారనేది మీరు కళ్ళారా ఈరోజు కూడా చూశారు. ఎందుకంటే గ్రామాల్లో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ద్వారా వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిలో కూడా డ్వాక్రా మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల మోసపోయానని చెప్తుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ మరి ఉద్యోగం రాక, నిరుద్యోగ భృతి రాక ఏ విధంగా బాధపడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఆడపిల్ల పుడితే మా మహాలక్ష్మి అని 30,000 ఇస్తామన్నారు. కనీసం మా ఆడపిల్ల పుట్టిందని కూడా నమోదు చేసుకోలేదని అడుగుతున్నారు. అలాగే గర్భంతో ఉన్న వాళ్ళకి పండంటి బిడ్డ కార్యక్రమం ద్వారా పౌష్టికాహారానికి 10,000 ఇస్తామని మరి మాకింతవరకు రాలేదని అడుగుతున్నారు. అలాగే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలకు చూస్తే సైకిల్స్, మహిళలకేమో స్మార్ట్ ఫోన్స్. మరి ఏ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు కానీ మహిళలకి 24 గంటల రక్షణ కల్పిస్తానన్న చంద్రబాబు నాయుడు ఈరోజు తన క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్న నారాయణ కాలేజ్లో ఇంతమంది చనిపోతుంటేనే ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఏ విధంగా తన నాయకుల్ని, తన మంత్రుల్ని కాపాడుకుంటూ ఆడవాళ్ళని గాలికి వదిలేసాడో మనం చూసాం. ఆయనకి ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల అంటే గౌరవం కానీ ఆడపిల్ల విలువ తెలియదు అనేది ప్రతిసారి ఆయన నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆడపిల్లలంటే ఆడించినట్టు ఆడేవాళ్ళు కాదు, ఆది పరాశక్తులను నిరూపించడానికి మరి మహిళలు ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని కూడా పిలుపునిస్తున్నారు. అండ్ ముఖ్యంగా విశాఖ జిల్లా తీరంలో మరి ఏ విధంగా అయితే విశాఖ తీరంలో లవ్ ఫెస్టివల్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు భ్రష్టు పట్టించి మరి పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలను మన నెత్తిన రుద్దడానికి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మహిళలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మన యొక్క ఆంధ్రుల మరి సంస్కృతి సాంప్రదాయాలకు ఎంత విలువనిస్తారనేది మనం తెలుసుకున్న విషయం. కానీ దాన్ని కూడా భ్రష్టు పట్టించినట్టుగా తన కొడుకుని అమెరికాకు పంపించి భ్రష్టు పట్టించాడు. ఈరోజు తన కొడుకులాగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతను భ్రష్టు పట్టించేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రేమికుల రోజు అంటే వ్యాలంటైన్స్ డే ముందు ఆ రోజు నెక్స్ట్ డే కూడా 9,000 మంది ప్రేమికులతో ఇక్కడ ప్రోగ్రాం పెడతారంట. దాంట్లో బికినీ షో ఉంటుందంట, మద్యం ఇష్టం వచ్చినట్టు ప్రవహింపజేయచ్చంట. ఇక ఇష్టమైన అన్ని కార్యక్రమాలని తయారు చేసి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేయకూడదో అవన్నీ కూడా చేసి ఇక్కడ ఉన్న యువతను భ్రష్టు పట్టిస్తూ మహిళని, ముఖ్యంగా మహిళా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారు. ఈ యొక్క మీడియా మూలంగా మరి బ్రహ్మిణి గారిని అలాగే భువనేశ్వర్ గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం మరి ఎన్టీ రామారావు గారు ఎంత పోరాడారో మీకు బాగా తెలుసు. అలాంటి కుటుంబంలో జన్మించిన కూతురుగా మీరు, మనవరాలుగా ఆవిడ ఈరోజు తెలుగు మహిళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా భర్త మరి అలాగే బ్రహ్మిణికి మామగారు ప్రవర్తిస్తుంటే దాన్ని ఖండిస్తారా, దాన్ని సపోర్ట్ చేసి మరి ఏ విధంగా ఆయనకి ముందుకెళ్ళమని చెప్పి ఆశీర్వదిస్తారని అడుగుతున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా మంత్రులకి, ఎమ్మెల్యేలకి మరి ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని నేను అడుగుతున్నాను. ప్రతిదానికి నోరేసుకొని మా మీద గొడవ చేస్తున్నారే, ఈరోజు మహిళా లోకాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు విశాఖ తీరంలో ఇలాంటి ఒక కార్యక్రమం చేపడుతుంటే దాన్ని ఖండించి మాతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొంటారా, లేకపోతే ఆడదాని గౌరవం పోయినా పర్లేదని చెప్పి మీరు కూడా ఆ షోలో పాల్గొని ఎంజాయ్ చేస్తారని ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. చివరికి ఈరోజు మహిళా ఆత్మ గౌరవాన్ని కూడా భ్రష్టు పట్టించి మహిళని ఆట వస్తువుగా మరి ఈ ప్రపంచ దేశాలకి కూడా చూపించే విధంగా విశాఖ తీరంలో పెట్టే కార్యక్రమానికి కనుక మీరు సపోర్ట్ చేస్తే మీరు మహిళలకు అన్యాయం చేసినట్టు, మహిళల ఆవేశాలకి మరి మీరు అందరూ కూడా పరిహారం చెల్లించాల్సిన సమయం కూడా తొందరలో ఉందని కూడా వీళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను.